నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను చర్లపల్లిలోని ఫుల్ హౌస్కి వచ్చాను. ఫుల్ హౌస్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఫుల్ హౌస్కి ఇక్కడ చర్లపల్లిలో ఇంటీరియర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఇంకా హయత్ నగర్లో ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఉంది. ఇప్పుడు ఫుల్ హౌస్ వాళ్ళు ఇక్కడే లూజ్ ఫర్నిచర్ అండ్ ఫర్నిషింగ్ డివిజన్ని ఎక్స్టెండ్ చేశారు. సో క్వాలిటీ, ప్రీమియం, లగ్జరీ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఫుల్ హౌస్ ప్రత్యేకతలు. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం, పదండి మరి. ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ ఫ్యాక్టరీ లోపలికైతే నేను వచ్చాను. వెంకట్ గారు ఇక్కడే ఉన్నారు. వెంకట్ గారి గురించి కూడా పరిచయం అవసరం లేదు. ఫుల్ హౌస్ మేనేజింగ్ పార్ట్నర్ వెంకటరెడ్డి గారు, నమస్తే. ఎలా ఉన్నారు? లాస్ట్ టైం మనం చేసిన వీడియో అయితే చాలా వైరల్ అయింది. ఇదే ఫ్యాక్టరీలో చేసాము. అప్పటికిప్పటికి ఏమైనా మెషినరీస్ కానీ ఇంకా వేరే చేంజెస్ ఏమైనా వచ్చాయా? Lot many changes, ma'am. I'll just brief you. Please come inside. మ్యామ్, మనము లాస్ట్ టైం షూట్ చేసినప్పటికీ ఇప్పటికీ మిషనరీలో కొంచెం డిఫరెన్స్ ఉంది మ్యామ్. ఓకే. వి ఇంప్రూవైజ్ ద మిషనరీస్ లైక్ ఇంత ముందు డిపెండబిలిటీ ఉండే ఒక్కొక్క మిషన్, రిడెండెన్సీ ఉండేది కాదు. ఎగ్జాంపుల్, మోస్ట్ క్రిటికల్ మిషన్ మన మాడ్యులర్ ఇండస్ట్రీలో వచ్చి ఎడ్జ్ బైండింగ్ మిషన్. ఎడ్జ్ బైండింగ్ మిషన్ అనేది చాలా క్రిటికల్. మనం నెలలో ఒక 20 ప్రాజెక్ట్ చేసే ఫ్యాక్టరీ ఇది. 20 3 BHKలు 6 విల్లాలు, 20 ప్రాజెక్ట్స్ చేస్తాం. ఈ ప్రాసెస్లో ఆ పర్టికులర్ ఎడ్జ్ బైండింగ్ మిషన్కి స్ట్రెస్ ఎక్కువగా ఉంది. దెర్ ఆర్ 2 కైండ్ ఆఫ్ ఎడ్జ్ బైండింగ్స్ మనం చేస్తాం, 0.8 అండ్ 2 mm. ఆల్ ఇంటీరియర్స్ నీడ్స్ ఇక్కడ ఉంటాయి కదా మొత్తం మ్యామ్. కిచెన్, వార్డ్రోబ్స్, క్రాకరీ యూనిట్స్, టీవీ యూనిట్స్ అన్ని ఒక 3 BHK విల్లా ఇండిపెండెంట్ హౌస్కి కావాల్సిన మొత్తం ఇంటీరియర్స్ మాడ్యులర్ అంతా ఇక్కడ దొరుకుతుంది. సో దీంట్లో అప్పుడు మనం అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ చేసామంటే, అప్గ్రేడ్ చేసామంటే మిషనరీలో. సో ఇది CNC మిషన్లో మ్యామ్. ఇనిషియల్ స్టేజ్లో మేము బిగినింగ్లో ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పుడు లిమిటెడ్ ఆపరేషన్స్ ఉండే. ఇప్పుడు దాదాపు ఇందులో ఒక 30 ఆపరేషన్స్ అవుతాయి. 30 డిఫరెంట్ ఆపరేషన్స్ అవుతాయి. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇందులో చేయొచ్చు. సో అది ఒకటి ఇంప్లిమెంట్ చేసాం మ్యామ్. సో ఒకప్పుడు అంటే ఓన్లీ పూజా యూనిట్స్ అంతవరకే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా వాల్ క్లాడింగ్స్లో ఉపయోగించే CNC కట్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్ని ఇంటీరియర్స్లో ఎక్కడెక్కడ CNC కట్స్ అవసరం ఉంటాయి, CNCకి సంబంధించిన డిజైన్స్ ఎక్కడెక్కడ చేయొచ్చు, ఒక CNC మిషన్తో ఏమేమి డిజైన్స్ చేయొచ్చో అవన్నీ కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేసాం. ఇంకొకటి వచ్చి మ్యామ్, ఎడ్జ్ బైండింగ్ మిషన్లో ఇంతకుముందు మాకు ఒకటే ఎడ్జ్ బైండింగ్లో 2 ఆపరేషన్స్ చేసేవాళ్ళు. 0.8 mm థిక్నెస్తో ఎడ్జ్ బైండింగ్ ఒకటి, 2 mmతో ఒకటి. ఆ రెండింటికి ఒక మిషన్ మీద డిపెండ్ అయ్యి అదే సెట్టింగ్స్ మారుస్తూ ఉండేవాళ్ళం ఊరికే. ఇప్పుడు దానికోసం ఏం చేసాం మ్యామ్, దీన్ని 2 mm కోసం లేటెస్ట్ మెషినరీ అంతా మీరు సమకూర్చుకున్నారు. అన్ని అప్గ్రేడ్ అయ్యాం మ్యామ్, యాడ్ చేసాం. ఇప్పుడు 6 years జర్నీలో టెక్నాలజీ ప్రకారం యాడ్ చేస్తూ పోతున్నాం. సో ఇది ఒక్క మిషన్ ఉండేది, బాగా డిపెండబిలిటీ ఉండేది. దాని మీద 2 ఆపరేషన్స్ చేసాం. ఇప్పుడు నా న్యూ ఎక్విప్మెంట్ ఒకటి హైర్ చేసాం మ్యామ్. దిస్ ఈజ్ ఆల్సో హోమాంగ్ మిషన్, జర్మన్ మేడ్. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక ఆపరేషన్ చేస్తుంది. అంటే 2 mm కోసం ఎక్స్క్లూజివ్లీ ఆ మిషన్ పెట్టుకున్నాం, 0.8 mm కోసం ఈ మిషన్. సో దీంట్లో ఓన్లీ 0.8 mm ఎప్పుడు ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఎడ్జ్ బైండింగ్, టేప్ వేయడం, కార్నర్స్ కి టేప్ వేయడం, దాంట్లో వచ్చి 2 mm అవుతూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా కార్పెంటర్ వర్క్ కి ఈ మిషనరీ వర్క్ కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? కార్పెంటరీ ట్రెడిషనల్ వర్క్ లో ఫినిషెస్ మ్యామ్, మేజర్ డిఫరెన్స్ ఫినిషెస్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మిషనరీలో ఫస్ట్ ప్రాసెస్ యాజ్ ఐ సెడ్ హాట్ ప్రెస్ చాలా ఇంపార్టెంట్. ఈ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లామినేట్ ప్రెస్సింగ్ అదంతా ప్రాపర్గా జరుగుతుంది. అంటే గ్లూ అప్లై చేసి సర్టెన్ టెంపరేచర్లో 72 degree టెంపరేచర్లో హైడ్రాలిక్ ప్రెస్ చేస్తాం. సో దీని దగ్గరే మనం డ్యూరబిలిటీని మేక్ ష్యూర్ చేస్తున్నాం. అంటే ప్రాపర్గా ఒక వుడ్, ప్లైవుడ్ కానీ HDHMR కానీ ఒక బోర్డు పైన లామినేట్ ప్రెస్సింగ్ ప్రాసెస్ని చాలా స్ట్రెంథెన్ చేస్తున్నాం. అంటే ప్రాపర్గా ఇక్కడే ఇది కరెక్ట్గా చేసామంటే దిస్ విల్ స్పీక్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ దిస్ బోర్డ్. 30 సంవత్సరాల వరకు కూడా మనకి ఏం కాదు. 30 సంవత్సరాల వరకు? మోర్ దెన్ దాట్. మనకు బోర్ కొట్టి కలర్ మార్చేయాల్సిందే తప్ప దీనికి ఏం కాదు. ఎందుకంటే ఇది ప్రాపర్ ప్రాసెస్ లో చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి బోర్డ్ ని ఒక 3 BHKకి 150 బోర్డ్స్ కి ఈచ్ బోర్డు ఒక్కొక్క లామినేట్ ని ఇలా హాట్ ప్రెస్ చేసి అక్కడ 7 minutes వరకు ప్రెస్ చేస్తాం 72 degrees టెంపరేచర్ లో చేసి మళ్ళీ న్యాచురల్ డ్రై చేస్తాం. 3 గంటలు డ్రై చేసిన తర్వాత దెన్ ఇట్ గోస్ ఫర్ కటింగ్. ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే
ఇప్పుడు ఇంటీరియర్స్ అన్నది పెద్ద అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా మారిపోయింది. ఛాలెంజ్ ఛాలెంజ్ కస్టమర్ అది. కి, ఆ, బికాస్ క్లయింట్ కి బిల్డర్ కట్టించి ఇచ్చేస్తూ ఉంటాడు. సో దాంట్లో వాళ్ళకి ఒకసారి హ్యాండింగ్ ఓవర్ దొరికిన తర్వాత ఇల్లు, దాన్ని మళ్ళీ వీళ్ళు మార్కెట్ లో అంతా తిరిగి ఒక కరెక్ట్ ఇంటీరియర్స్ వెండర్ ని పట్టుకొని వాళ్ళే డిజైనింగ్ చేయించుకొని వాళ్ళతోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని ఎగ్జిక్యూషన్ చేయడం, ఈ ప్రాసెస్ లో ఒక కరెక్ట్ పర్సన్ ని పట్టుకోవడం పెద్ద ఛాలెంజ్. కానీ అన్ని ఒకే దగ్గర దొరికేటివి చాలా తక్కువ ఉంటాయి అవును కదండి. మ్యామ్, అవును. ఇప్పుడు మేము కూడా- ఇంటీరియర్స్ కానీ అవును. లూజ్ ఫర్నిషింగ్ కానీ కర్టెన్స్ కానీ ఇలా అన్ని ఒక గొడుగు కింద దొరికేటి చాలా తక్కువ ఉంటాయి. ట్రూ మ్యామ్, ట్రూ. ఉమ్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటారు. అవును. మేము ఏం చేసామంటే మ్యామ్, కస్టమర్ నీడ్, బేసిక్ గా ఒక కస్టమర్ ఇంటీరియర్స్ కోసము మల్టిపుల్ వెండర్స్ ని అప్రోచ్ అయ్యి, అంటే మోడ్యులర్ ఫర్నిచర్ ఒకరిని, మళ్ళీ లూజ్ ఫర్నిచర్ లో వచ్చేసరికి బెడ్ సోఫాస్ కోసం ఒకరు, కర్టెన్ కోసం ఒకరు, డైనింగ్ సెట్, మళ్ళీ స్టైలింగ్ కోసం ఒకరు, ఇన్ని డిపార్ట్మెంట్స్ ని, ఇంత సపరేట్ టీమ్స్ ని అప్రోచ్ అవ్వడం చాలా ఛాలెంజ్. ఇల్లు అది- కట్టేటప్పుడు ఏ స్టేజ్ లో మీ దగ్గరికి వస్తే బెటర్ అంటారు? జనరల్ గా బ్రిక్ వర్క్ అప్పుడు వస్తే చాలా బెటర్. ఇన్ కేస్ ఆఫ్ విల్లాస్ అయితే బ్రిక్ వర్క్ అప్పుడే రావాలి మ్యామ్, ఉమ్. ఎందుకంటే చాలా కరెక్షన్స్ ఉంటాయి. విల్లా ప్రాజెక్ట్ ఇంటీరియర్స్ చేయాలంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఇది, అంటే మన ఇంటీరియర్స్ ప్రకారం, డిజైన్ ప్రకారం ఎలక్ట్రికల్ షిఫ్టింగ్స్ ఉంటాయి, కొంచెం ప్లంబింగ్ షిఫ్టింగ్స్ ఉంటాయి, ఉమ్. ఇలాంటి చేంజెస్ చాలా ఉంటాయి. మీ దగ్గర ఇంటీరియర్స్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఎలాంటి వాళ్ళు రావచ్చు? మీరు ఎలాంటి ప్రామిస్ చేయగలరు? ఒక కస్టమర్ ఇంటీరియర్ నీడ్ ప్రాపర్గా అర్థం చేసుకొని వాళ్ళ కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వాలంటే, కంప్లీట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మ్యామ్. సో కంపెనీస్ లైక్ ఫుల్ హౌస్, మేము రైట్ ఫ్రమ్ ఫర్నిచర్, ఫిక్స్ ఫర్నిచర్ నుంచి లూజ్ ఫర్నిచర్, స్టైలింగ్ వరకు అన్ని డిపార్ట్మెంట్స్ మాలోనే ఉన్నాయి కాబట్టి, ఉమ్. సో బెటర్ కస్టమర్ కి మేము అన్ని రిక్వైర్మెంట్స్ ని అడ్రస్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నాయి. సో మా దగ్గరికి ఒక రిక్వైర్మెంట్, ఒక వుడ్ వర్క్ అని వస్తే వాళ్ళకి అన్ని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. డిజైనింగ్ దొరుకుతుంది, వుడ్ వర్క్ ప్రొడక్షన్ సప్లై దొరుకుతుంది, దాని తర్వాత లూజ్ ఫర్నిచర్ డివిజన్, మేము కొత్తగా లూజ్ ఫర్నిచర్ డివిజన్ కూడా లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాము. బట్ ప్రొడక్షన్ సైజ్ ఇంక్రీజ్ చేసాం మ్యామ్, ఓకే. పక్కనే ఎక్స్టెండ్ చేసాం యూనిట్. ఐ విల్ డెమోన్స్ట్రేట్ దట్. వాళ్ళ మెయిన్ గా నేను దాని గురించే వచ్చాను. ఇంటీరియర్స్, ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ అంటే అందరికీ తెలిసిందే. ఇంకా ma'am. బాగా డీటెయిల్ గా కావాలంటే మీకు ఎక్స్పీరియన్స్ సెంటర్ హయత్ నగర్ లో ఉంది. ఇవన్నీ అక్కడ ఉంటాయా? మీ దగ్గర ఏమేమి దొరుకుతాయో అవన్నీ ఎక్స్పీరియన్స్ సెంటర్ లో పెట్టారు. అన్ని డిస్ప్లే చేసాం మ్యామ్ అక్కడ. Hmm. ఎక్స్పీరియన్స్ సెంటర్ లో ఎంటైర్ ఫుల్ హౌస్ ప్రోడక్ట్ రేంజ్ అంతా డిస్ప్లే చేసాం. అందులో ఈ ఫర్నిషింగ్ డివిజన్ ప్రత్యేకత ఏందో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన లూజ్ ఫర్నిచర్ డివిజన్ మ్యామ్. వావ్, చాలా స్పేషియస్ గా ఉంది. ఇంత ముందు దాంట్లో ఒక పార్ట్ గా ఉండేది. ఉమ్. మాకు ప్లేస్ కరెక్ట్ సరిపోక ప్రోడక్ట్ రేంజ్ కూడా ఇక్కడ పెంచాం. సో దానికోసమని ఇది స్పెషల్లీ ఒక 7000 SFT దీన్ని కన్స్ట్రక్ట్ చేసి తయారు చేసాం. రీసెంట్గా లాంచ్ చేసి కూడా ఒక 2 months అవుతుందా. ఇక్కడ ఈ లూజ్ ఫర్నిచర్ డివిజన్ లో ఏ ప్రొడక్ట్స్ తయారవుతాయి? యా మ్యామ్, యాక్చువల్లీ ఈ పర్టికులర్ డివిజన్ ని మేము ఫర్నిషింగ్ డివిజన్ కూడా అంటాం మ్యామ్. Mm. ఫుల్ హౌస్ ఫ్యూజన్ ఫర్నిషింగ్స్ అని కొత్తగా పేరు పెట్టాం, ఫ్రమ్ ఫుల్ హౌస్ ఓన్లీ. సో దీంట్లో ప్రత్యేకత వచ్చి మ్యామ్, ఎక్స్క్లూజివ్లీ సోఫాస్ అవుతాయి మ్యామ్. ఉమ్. సోఫాస్ లో ఫ్యాబ్రిక్, పియు, లెదర్, తర్వాత బెడ్స్ తయారు చేస్తాం మ్యామ్ ఇక్కడ. బెడ్స్ అన్ని కింగ్ సైజ్, క్వీన్ సైజ్, చిల్డ్రన్స్ కోసం బెడ్, స్పెషల్ బెడ్స్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి బ్యాక్ ప్యానల్స్ అంటాం మ్యామ్, అంటే బెడ్ బ్యాక్ ప్యానల్స్ అంటాం. ఉమ్. వాల్ క్లాడింగ్స్ అని కూడా అంటాం, అవి కూడా ఇక్కడ తయారవుతాయి మ్యామ్. అండ్ రిక్లైనర్స్ తయారవుతాయి మ్యామ్, ఓకే. హోమ్ థియేటర్ కోసం రిక్లైనర్స్. ఉమ్. దాని తర్వాత డైనింగ్ చైర్స్ అవుతాయి. దాని తర్వాత మనకి అసెన్ చైర్స్ అంటారు, ఉమ్. అంటే బెడ్రూమ్స్ లో అవును. ఎక్కడైనా వెయిటింగ్ లాంజ్ లో చైర్స్ ఉంటాయి కదా, చైర్స్ అవుతాయి. అన్ని సెంటర్ టేబుల్స్ తయారు చేస్తాం. ఇలా ఎగ్జాంపుల్ ఇది ఒక సెంటర్ టేబుల్, ఉమ్. ఇట్లాంటి సెంటర్ కానీ టేబుల్. చాలా బాగుందండి ఇది. అంటే ఏంటి మెటీరియల్ ఏం యూజ్ చేస్తారు? ఇందులో- ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది? లోపట ఎలా ఉంటుంది? ఇది ఒక మ్మ్. సోఫా మ్యామ్. ఇది ఓకే. ఫస్ట్ సోఫా స్ట్రక్చర్ ఇలా ఉంటుంది మ్యామ్. దీంట్లో ప్లైవుడ్ 18 mm ప్లైవుడ్ ఉంటుంది. ఉమ్. తర్వాత ఇది పైన్ వుడ్ మ్యామ్. ఇది పైన్ వుడ్, ప్లైవుడ్, 2 వుడ్లు వాడతాం ఫ్రేమ్ లో. ఉమ్. ఇది ఒక స్టాండర్డ్ మెటీరియల్. ఇది వచ్చి పైన్ వుడ్ వచ్చి మనం ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేస్తాము. ఆస్ట్రేలియన్ పైన్ వుడ్ అంటాం, సీజన్డ్ పైన్ వుడ్. ఇది వచ్చి ప్లైవుడ్ వాడతాం. దీంతో ఏంటంటే ఒక 3 సీటర్ కానీ ఎనీథింగ్ 5 సీటర్ ఉమ్. బేసిక్ స్ట్రక్చర్ దీంతో వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. డ్యూరబిలిటీ, స్ట్రక్చర్ డ్యూరబిలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే వీటికి మీరు ఎంత వారంటీ ఇస్తారు? ఎంత టైం ఇస్తారు ఈ వారంటీ? ప్రోడక్ట్స్ అన్ని కూడా 2 years వారంటీ ఉంటాయి మ్యామ్. 2 years. ఇది స్ట్రక్చర్ కి అయితే 10 years వారంటీ ఉంటుంది మ్యామ్. స్ట్రక్చర్ కి 10 years. ఈ స్ట్రక్చర్ Ah. బ్రేక్ అవ్వకుండా దీనికి 10 years వారంటీ ఉంటుంది.
ఫోమ్ కి కూడా 10 years వారంటీ ఉంటుంది. ఫోమ్ అంటే ఇదండి, ఇట్లాంటి ఫోమ్ కి కూడా 10 years వారంటీ ఉంటుంది. మనం పైన వేసే ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ ఆర్ లెదర్, ఇలాంటి మెటీరియల్, ఓకే ఈ ఫ్యాబ్రిక్ లెదర్ ఆర్ పియు దానికి 2 years వారంటీ ఉంటుంది. సో ఇలా కోర్ మెటీరియల్ అంతా యాజ్ ఐ సెడ్ పైన్ అండ్ ప్లై. దీని బ్యూటీ ఏంటంటే మ్యామ్ చాలా స్ట్రక్చర్ హెవీగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి, అంటే బాగా డ్యూరబిలిటీ ఉంటుంది. జంప్ చేసినా మనకి ఎంత కొన్ని చోట్ల చూస్తుంటాం సోఫాస్ పాడైపోతుంటాయి, వెంటనే చిరిగిపోవడం, అంత స్టాండర్డ్ గా ఉండవు. అది జస్ట్ బికాస్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్ వీఆర్ యూజింగ్. మెయిన్ వచ్చి పైన వాడే స్కిన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సోఫా ఉంది కదా, ఇది ప్యూర్ లెదర్ సోఫా మ్యామ్. లెదర్ అండ్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్, ఇది చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్, ఇది లెదర్. సో ఈ కోర్ మెటీరియల్ ఏదైతే ఉందో మ్యామ్, ఈ పైన వాడే స్కిన్ అండ్ ఇంతకుముందు నేను చూపించిన ఫోమ్, ఓకే, ఇవి క్వాలిటీ మెయింటైన్ చేసామనుకోండి మ్యామ్, అంటే ఒక స్టాండర్డ్ బ్రాండ్స్, ఒక స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి దీనికి, అవి వాడామనుకోండి మ్యామ్, మనకి ఇది చినిగిపోవడాలు కానీ ఊరికేనే స్కిన్ లేసిపోవడాలు అలాంటివి జరగవు. అంటే నేను అన్లెస్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే తప్ప క్వాలిటీ మనం వాడుతూ ఉంటే, నార్మల్గా వాడుతుంటే ఎప్పటికీ ప్రాబ్లం రావు. సో మెయిన్ దీంట్లో వచ్చి మన స్ట్రక్చర్ తర్వాత వెంటనే ఫోమింగ్ చేస్తాం మ్యామ్. ఇక్కడ ఈ ఫోమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అపోలస్ట్రీ అంటారు మ్యామ్ దీన్ని. అపోలస్ట్రీ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఫోమ్ ఏదైతే ఉందో మ్యామ్, దీన్ని ఇందులో 2 different డెన్సిటీ ఫోమ్స్ వాడతాం. మనం వాడే డెన్సిటీస్ 42, 45, 32 మ్యామ్. స్టాండర్డ్ డెన్సిటీస్ ఇవి. ఇవిది సెన్ఫ్లెక్స్ బ్రాండ్ మ్యామ్, సెంచురీ వాళ్ళది సెన్ఫ్లెక్స్. విత్ 10 years వారంటీ ఇస్తారు సెన్ఫ్లెక్స్ వాళ్ళు మనకి. సో ఇలాంటి స్టాండర్డ్ ఫోమ్ వాడడం ఒకటి ఇంపార్టెంట్. అండ్ స్ట్రక్చర్ చేసేప్పుడు ఇక్కడ బ్యూటీ ఏంటంటే మ్యామ్, జనరల్ గా మార్కెట్ లో అందరూ కాస్ట్ కటింగ్ కోసం ఫోమ్ కొంచెం వేరే డిఫరెంట్ గా వాడతారు. లోకల్ ఫోము, ఈ వుడ్ పైన్ వుడ్ కాకుండా ఇంకా నార్మల్ పార్టికల్ బోర్డ్ వాడతారు. సో అట్లాంటి కొన్ని ఇష్యూ వస్తాయి, కాస్ట్ తక్కువ దొరుకుతాయి. ఒక 5-seater సోఫా మార్కెట్ లో ఈరోజు 30,000కి ఇస్తున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ మెటీరియల్ యూర్ యూజింగ్. ఇవి కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉండడం కోసం మేము ఒకప్పుడు ఇది కొంతమంది ఓన్లీ ఇట్లా రిబ్బన్స్ వాడతారు మ్యామ్ కింద సీటర్ కి. మనం కూర్చునే సీటర్ కింద ఈ రిబ్బన్ ఉంది కదండి, రిబ్బన్ ప్లస్ ఈ స్ప్రింగ్ 2 వాడతాం మేము. దీంతో దాని వల్ల ఏంటి యూజ్ ఏంటి? స్ట్రెంగ్త్ ఉంటుంది మ్యామ్, స్ట్రెంగ్త్ ఎక్కువ కాలం కూడా ఉంటుంది. ఇక్కడ పైన సీటింగ్ మీద ఎంత వెయిట్ వేసినా కూడా, ఎంత ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇది కుంగిపోదు. చాలా సోఫాల్లో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. గమనించి ఉంటారు, చాలా సోఫాల్లో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడగానే డొల్ల అయిపోతుంది. అవును, చాలా కిందికి దిగిపోతాయి. జస్ట్ బికాస్ ద స్ట్రక్చర్, మీరు చేసే టెక్నాలజీ విధానం. మేము యూజ్ చేస్తున్న టెక్నాలజీ కింద రిబ్బన్స్ ఇస్తాం మ్యామ్ హారిజంటల్ గా, వర్టికల్ గా ఈ స్ప్రింగ్స్ ఇస్తాం. దీంతో లాట్ ఆఫ్ డ్యూరబిలిటీ వస్తుంది. అండ్ దాని తర్వాత ఫోమ్ లో వచ్చి 2 different డెన్సిటీస్ ని శాండ్విచ్ చేస్తాం. ఇందులో 2 different డెన్సిటీస్ ఉంటాయి. సాఫ్ట్ ఫోమ్ కావాలంటే పైన ఇస్తాము, కొంచెం కంఫర్ట్ కావాలంటే కొంచెం గట్టిగా ఉండాలి కొంతమంది అన్నప్పుడు హార్డ్ ఫోమ్ కూడా ఉంటుంది అందులో. సేమ్ డెన్సిటీలో సాఫ్ట్ అండ్ హార్డ్ ఉంటుంది. సో హార్డ్ వేస్తాం. ఇప్పుడు ఎవరైనా ఒక విల్లా కానీ ఒక ఫ్లాట్ కానీ మీ దగ్గరికి వచ్చి ఈ ఫర్నిషింగ్ డివిజన్ లో వాళ్ళకు సోఫానో బెడ్ కావాలి అంటే మీరు ఏమైనా గైడెన్స్ ఇస్తారా? ఎలా ఉంటుంది మీ దగ్గర? చాలా మందికి మ్యామ్ ఫర్నిషింగ్ లో, ముఖ్యంగా లూజ్ ఫర్నిచర్ లో, మెనీ పీపుల్ డజంట్ అవేర్ దాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వి యూజ్. అండ్ ఆ పర్టికులర్ ఏరియాకి ఎగ్జాంపుల్ ఇప్పుడు విల్లా ఇంటీరియర్స్ వేరే వాళ్ళు ఎవరో చేశారు, వీళ్ళకి ఆ పర్టికులర్ ఇంటీరియర్స్ చేసిన వాళ్ళు వేరు, ఈ సోఫాలు చేసే వాళ్ళు వేరు ఉన్నారు అనుకోండి. సోఫా బెడ్స్, ఈ ఫర్నిషింగ్ అంతా వేరే వాళ్ళు చేస్తున్నారు, ఇంటీరియర్స్ వేరే వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు కస్టమర్ కి మేము ఇచ్చే కన్సల్టెన్సీ ఏంటంటే మ్యామ్, అంత ముందు ఉన్న డిజైన్స్ తో ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ మ్యాచ్ చేసి, ఇప్పుడు మనం యూస్ చేస్తున్న ఇట్లాంటి బెడ్ కలర్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కలర్స్, కానీ చాలా సూపర్ గా ఉందండి ఈ డిజైన్. ఇలాంటివి నేను అసలు ఎక్కడ చూడలే, ఈ మోడల్ డిజైన్. ఇది ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ మ్యామ్. వాళ్ళ డిజైన్ బట్టి కస్టమైజేషన్ చేసాం. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాం అంటే మ్యామ్, వాళ్ళకి కన్సల్టెన్సీ ఇస్తాం. ఎలా డిజైన్ కన్సల్టెన్సీ, దీంట్లో కూడా డిజైన్ కన్సల్టెన్సీ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ మనం సోఫా కొన్నామా బెడ్ కొన్నామా అని కాదు. మనం కొనే సోఫా అక్కడ మన ఇంట్లో కూర్చునే చోట, అవును, అంత ముందు మనం యూజ్ చేసిన ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, వాల్స్ డెకరేషన్ ఎలా ఉంది, ఆ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని దీనికి అడ్వైస్ చేస్తాం. అంటే స్టాండర్డ్స్ మోడల్స్ ఉంటాయా లేకుంటే కస్టమైజ్ చేసి ఇస్తారా, ఎలా ఉంటుంది? నో కొన్ని మా దగ్గర అవైలబుల్ మోడల్స్ అన్ని కొన్ని స్టాండర్డ్ గా మేము ఒక 100 మోడల్స్ ఫిక్స్ చేసాం.
ఆ 100 మోడల్స్ లో కస్టమర్ కి ఆ ఏరియాకి ఏది ఫిట్ అవుతుంది, ఏ మోడల్ కూర్చుంటుంది, ఏ కలర్ ఉండాలి, ఏ సైజ్ లో ఉండాలి. అంటే మనం సైజెస్ కూడా అంటే స్టాండర్డ్ విడ్త్లు మనం మార్చలేం. అవును. సోఫా డెప్త్ విడ్త్ అట్లాంటివి ఏం మార్చలేం, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఓన్లీ మనం ఏం ప్లే చేస్తామంటే లెంత్ ప్లే చేస్తాము, ప్లస్ అక్కడ మోడల్ సిచ్యువేషన్ బట్టి ఆ ఏరియాని బట్టి మోడల్ సోఫా మోడల్ సెలెక్షన్. కొన్ని స్లీక్ మోడల్స్ ఉంటాయి, కొన్ని బల్క్ గా ఉంటాయి, కొన్ని హెవీగా ఉంటాయి. లగ్జరీ సెగ్మెంట్కి వెళ్తే కొంచెం హెవీ సోఫాస్ ఉంటాయి. అట్లాంటి మోడల్స్ ని పికప్ చేసి వాళ్ళకు కన్ఫ్యూషన్ ఉన్న చోట ఈ సెలెక్షన్స్ లో బాగా హెల్ప్ చేస్తాం. డిజైన్ సపోర్ట్ బాగా ఉంటుంది. సో వాళ్ళకు సోఫాస్, బెడ్స్, కర్టన్స్ వీటన్నిటి గురించి ఐడియా లేకున్నా జస్ట్ ఇక్కడికి వస్తే మీరు అన్ని రకాల చెప్తారు, గైడెన్స్ చేస్తారు. డిజైన్స్ కూడా మీ దగ్గర నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు. కరెక్ట్ మ్యామ్. అంటే ఆ పర్టికులర్ వాళ్ళ ఏరియాని మెజర్మెంట్స్ తీసుకొని సైట్ కి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొని ఏ మోడల్ సోఫా అక్కడ ఎక్కడ పడుతుంది, ఎట్లా కూర్చోబెట్టాలి, ఏ సైజ్ లో ఇవ్వాలి, తర్వాత బెడ్ సైజులు ఎలా ఉండాలి. మనం కింగ్ సైజ్, క్వీన్ సైజ్ అని మనం స్టాండర్డ్ గా చేస్తాం. బట్ స్టిల్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి అక్కడ ఆ కింగ్ సైజ్ కూర్చుంటుందా లేదా, క్వీన్ సైజ్ ఎలా ఉండాలి, ఇంకేమన్నా కస్టమైజ్ చేయాలన్నా బెడ్ ను సైజెస్ అన్ని స్క్వీజ్ చేయాలన్నా, ఇది చాలా ఇంపార్టెంట్. వెంకట్ గారు అసలు ఎన్ని డిజైన్స్ కనిపిస్తున్నాయో, నిజంగా చాలా 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 బాగుంది. ఏ షోరూమ్ కి వెళ్ళినా ఇన్ని రకాల డిజైన్స్ కనిపించవేమో, సూపర్ గా ఉన్నాయండి. క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో జరుగుతున్న ప్రతి ప్రొడక్షన్, ప్రతి ఐటమ్ కూడా ఆన్ ఆర్డర్ మ్యామ్. ఇక్కడ ఒక స్టాండర్డ్ మోడల్స్ మేము ఇన్ని పెట్టి వాటిని మాస్ ప్రొడక్షన్ చేసి బయటికి పంపించడం అట్లా కాదు. ఎవ్రీ ఇంటికి ఒక ఆర్డర్, ఒక సెలెక్టివ్ గా ఆర్డర్ వెళ్తారు. ఒక కస్టమర్ వచ్చారంటే వాళ్ళ విల్లా కానీ 3 BHK కానీ వాళ్ళకి వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఇంటీరియర్స్ బట్టి మేము ఇంటీరియర్స్ చేసి ఉంటేనేమో అది ఈజీ. మా డిజైన్ లోనే ఎలా అయితే మా డిజైన్ కాన్సెప్ట్ లో ఉంటుందో అలాగే ఇచ్చేస్తాం. మేము ముందే కాన్సెప్ట్ లో చూపిస్తాం, సోఫా ఎలా ఉండాలి, బెడ్ ఎలా ఉండాలి, తర్వాత మన కర్టెన్ ఎలా ఉండాలి, ఇవన్నీ ముందే చూపిస్తాం. డిజైన్ కాన్సెప్ట్ లో 3D లో చూపిస్తాం. బట్ కొంతమంది ఆల్రెడీ చేసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు, వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తారు. దే లుక్ ఫర్ బెడ్, సోఫాస్, ఫర్నిషింగ్ ఐటమ్స్ కోసం అని బయట షోరూమ్స్ లో వెతుకుతుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం మేము ఇచ్చే కన్సల్టెన్సీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ డిజైన్స్ కి సూట్ అయ్యే విధంగా ఆ మోడల్ సెలెక్షన్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్, లెదర్ సెలెక్షన్స్ కానివ్వండి, మన ఇందులో ఈ డివిజన్ లో కూడా మా డిజైన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో వీళ్ళు ప్రాపర్ గా గైడ్ చేసి అక్కడ వెళ్ళి సైట్ లో వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొని డ్రాయింగ్ రూమ్ లో ఒక 5 సీటర్ సోఫా డ్రాయింగ్ రూమ్ లో ఏ సైజ్ లో పెట్టాలి, లెంత్ ఎంత ఉండాలి, ఈ లాంజర్ ఎంత ఉండాలి, సెంటర్ టేబుల్ కి ప్రొవిజన్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ సైట్ సర్వే చేసి దాని ప్రకారమే వీళ్ళకు మోడల్ అడ్వైజ్ చేస్తారు క్లయింట్కి, సైజులు కానీ మోడల్ కానీ. అలాగే ప్రతి ఏరియా బెడ్రూమ్స్ లో కూడా వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీ వార్డ్రోబ్స్ అన్ని ఉండి ఉంటాయి ఒక సైడ్. అవును. ఒక సైడ్ విండో ఉంటుంది, అక్కడ బెడ్ పొజిషన్ ఉండాలి. ఆ పొజిషన్ లో మనం ఎంత సైజ్ బెడ్ అకామిడేట్ చేయాలి. మార్కెట్లో ఇప్పుడు మీరు షోరూమ్ వెళ్తే స్టాండర్డ్ గా ఒక కింగ్ సైజ్, ఒక క్వీన్ సైజ్ అక్కడ డిస్ప్లే చేస్తారు. దే డోంట్ మెయింటైన్ ఎనీ, అంటే లైక్ అక్కడ ఉన్న డిస్ప్లేలో ఉన్నాయి, మీకు నచ్చింది కొనుక్కొని తెచ్చుకోవాలి. అవును. అది కొంచెం చిన్నగా కావచ్చు, ఓవర్ సైజ్ కావచ్చు, తర్వాత ఏం చేయలేం, వి కాంట్ డూ ఎనీథింగ్. సో అట్లాంటి కాంప్లికేషన్స్ షోరూమ్ లో డెఫినెట్ గా ఉంటాయి. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మ్యామ్, ప్రతిదీ మెజర్మెంట్స్ తీసుకొని కస్టమైజ్ చేసి ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవన్నీ, నేను చూస్తున్నవన్నీ కస్టమైజ్ చేసి ఇవన్నీ వాళ్ళ కస్టమర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ సైజులు, ఈ లాంజర్ ఇంత ఉండాలి, ఇది 5 సీటర్ ఉండాలా, 4 సీటర్ ఉండాలా, 6 సీటర్ ఉండాలా, దిస్ విల్ బి డిసైడెడ్ యాజ్ పర్ ద సైట్ కండిషన్. కానీ బాగా లగ్జరీగా ఉందండి ఈ సోఫా మట్టుకు. దీని గురించి చెప్తారా? దిస్ ఇస్ ప్యూర్ లెదర్ మ్యామ్. ఓకే. లెదర్ ఇది, దీంట్లో బ్యూటీ వచ్చి ఇది లాంజర్ మ్యామ్. ఒక సైడ్ మనం రిలాక్స్ గా కూర్చోవడానికి. ప్రాబ్లీ ఇది డ్రాయింగ్ రూమ్ లో ఉండుంటది ఏదో క్లయింట్ ది. ఇందులో అదే నేను చెప్పిన విధంగా బ్యూటీ వచ్చి మాది లోపల ఫోమ్ అరేంజ్మెంట్ మ్యామ్. ఒకటి 2 డిఫరెంట్ డెన్సిటీస్ ని శాండ్విచ్ చేసి దానిపైన మనము ఇక్కడ మొత్తం ఫ్యాబ్రిక్ ఆర్ లెదర్ ఏదో కస్టమర్ సెలెక్షన్ ప్రకారం స్టిచ్ చేస్తాం. అంటే కాస్ట్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీరు విషయంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడట్లేదు, ఇంపోర్టెడ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, ఎక్కడ రాజీ పడట్లేదు. సో కాస్ట్ కూడా అంత ఎక్కువ ఉంటుందేమో అని నాకు చిన్న డౌట్ ఇక్కడ. లేదు మ్యామ్, కాస్ట్ ఫ్యాక్టర్ మనం వాడే మెటీరియల్స్ కి మేము ప్రాఫిటబిలిటీ ఒక 20% ప్రాఫిట్ యాడ్ చేసుకొని అమ్ముతాము. 20% కూడా ఎందుకంటే మాకు సైట్ విజిట్స్ ఉంటాయి. అవును. ఈ వర్క్మెన్షిప్ అంత ఉంది, ట్రాన్స్పోర్టేషన్ మాదే ఉంటుంది, ఇన్స్టలేషన్ సైట్ లో మాదే ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి
మినిమం ఒక 20% మార్జిన్ వేసుకుంటాం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పైన. ఇప్పుడు So- నేను కూర్చున్నది ఇప్పుడు ఇది 5 సీటర్ కదా, నాకు దీని ప్రైస్ చెప్తారా కాస్త? ప్రాబబ్లీ లెదర్ది మ్యామ్ 1,50,000 అలా ఉంటుంది. వావ్. మీరు గచ్చిబౌలి లాంటి పెద్ద పెద్ద షోరూమ్స్ లో చూస్తే దిస్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 5 to 6 lakhs. ఓకే, Yeah. 5 to 6 lakhs కాస్ట్ అవుతుంది. మామూలుగా మనం బయటికి వెళ్తే ఇలాంటి సోఫా కావాలంటే, అదే మీరు ఫుల్ హౌస్కి వచ్చి చూడండి, ఇలాంటి లగ్జరీ సోఫా మీకు ₹1,00,000లోనే దొరుకుతుంది. నాకు ఆ చైర్ కూడా నచ్చిందండి బాగా, ఆరెంజ్ కలర్, Yeah, that చాలా is also కంఫర్ట్ గా ఉంది. నాకు అప్పటి నుంచి చూస్తున్నాను, చాలా బాగుంది. నాకు దీని గురించి చెప్పరా? బాగుంటుంది మ్యామ్. ఇట్లాంటి చాలా single chair, కంఫర్ట్ ఉంది. ఇలాంటి అసెన్ చైర్స్ కూడా Ah. చేస్తాం మనము. మ్మ్. సో దీంట్లో అదే క్వాలిటీ, ఎవ్రీ ఏరియా వి మెయింటైన్ ద క్వాలిటీ మ్యామ్. ఓకే. సో కాస్ట్ అనేది ఆబ్వియస్లీ చైనా ఇడ్లీల కన్నా సూపర్ కాస్ట్ ఉంటుంది, ఇక్కడ తగ్గి ఉంటుంది, నో డౌట్. మ్మ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెన్ వి కంపేర్ దిస్ ఇండియన్ ఫర్నిచర్ విత్ మా ఫుల్ హౌస్ ఫర్నిచర్ ని ఏ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ తో కంపేర్ చేసినా మ్మ్. వి టచ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్. 90% క్లోజ్. చైనాలో తెచ్చుకోవాలి, అక్కడ ఫర్నిచర్ కొనుక్కొచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఫుల్ హౌస్కి వచ్చి చూడండి. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఆ క్వాలిటీ అనేది మీకు తెలుస్తుంది. అక్కడి వరకు వెళ్ళని అవసరం లేదు. అదే క్వాలిటీ ఇక్కడ మేము ఇస్తామంటున్నారు వెంకట్ గారు. వెంకట్ గారు, ఈ బెడ్ గురించి చెప్పరా నాకు? మ్యామ్ దిస్ ఈస్ అగైన్ వీ హ్యావ్ అరౌండ్ 100 మోడల్స్ ఉన్నాయి మ్యామ్. బెడ్ లో మెయిన్ కింగ్ సైజ్, క్వీన్ సైజ్ ఉంటుంది, కిడ్స్ కోసం మళ్ళీ వేరే సైజ్ ఉంటుంది. ఓకే. సో ఇందులో అగైన్ దిస్ ఇస్ లెదర్ బెడ్. సో బెడ్ లో స్టోరేజ్ బెడ్ ఉంటుంది, నాన్ స్టోరేజ్ ఉంటుంది. నాకు ఇక్కడ ఏ చూసినా కంప్లీట్ లగ్జరీ లుక్కే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మీకు చాలా లగ్జరీ కనపడుతుంది మ్యామ్. మ్మ్. వి హ్యావ్ దట్ క్వాలిటీ పీపుల్ విత్ నేను యాక్చువల్గా ఎంతో ముందు మిమ్మల్ని అడిగాను కదా, ఈ సోఫా చూసి ఏదో 5 to 6 lakhs ఉంటుందేమో అనుకున్నాను. మీరు సింపుల్ గా 1 lakh అని చెప్పేశారు నాకు. 1.5 అరౌండ్. ఓకే, Not exact. 1.5 లో వస్తుంది. సో కాస్ట్ obviously we are compared to any other brand, any other showroom in India, Gachibowli, ఓకే. we are far better than to them. Client aspect లో చూడాల్సింది ఏంటంటే మ్యామ్, how good the quality. అవును. When you compare our furniture with any stores, luxury stores in Hyderabad or any imported furniture like China, దాంతో కంపేర్ చేసినప్పుడు what is so good about full house furniture అన్నప్పుడు these are the basic things. కోర్ మెటీరియల్స్లో కాంప్రమైజ్ అవ్వకుండా స్ట్రక్చర్ని ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ చేసి దానికి ఒక మంచి డ్యూరబిలిటీ వచ్చేట్టుగా అలాంటి స్ట్రక్చర్ డిజైన్ చేసి, అండ్ చూసింగ్ ఆఫ్ యువర్ ఫోమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. షుడ్ బి బ్రాండెడ్, నో మ్యాటర్ వాట్ కాస్ట్, వాట్ ప్రాఫిట్ యూఆర్ గెటింగ్. వెన్ వీ స్టాండర్డైజ్ దిస్ మెటీరియల్ వీ షుడ్ యూజ్ ఇట్. నాకు ప్రాఫిట్ ఒక దాంట్లో 5% రావచ్చు, 10% రావచ్చు, బట్ అంటే ప్రాఫిట్ ని బట్టి మెటీరియల్ ప్లే చేయడం అనేది ఇక్కడ జరగదు. ఫుల్ హౌస్ ఫర్నిచర్ ఫర్నిషింగ్ డివిజన్ లో కోర్ స్ట్రెంత్ ఏంటండి మీది? కోర్ స్ట్రెంత్ ఈస్ లైక్ ఇదే మ్యామ్. యూఎస్పీ ఆఫ్ ఫుల్ హౌస్ ఫర్నిషింగ్ డివిజన్ ఎవ్రీ రిక్వైర్మెంట్ కస్టమర్ ఒక సోఫాతో రానివ్వండి, కంప్లీట్ విల్లాలో మేము చాలా విల్లాస్ కి ఇప్పుడు సప్లై చేస్తున్నాం. ఒక డిజైన్ కన్సల్టెన్సీ ఇక్కడ దొరుకుతుంది మ్యామ్, అదర్ వేరే చోట్ల దొరకంది. ఇక్కడ ఏంటంటే దీనికి కూడా ప్రాపర్ గా మాకున్న 100 మోడల్స్ లో మీ ఎగ్జిస్టింగ్ ఇంటీరియర్స్ ఆల్రెడీ అయిపోయిన ఇంట్లో ఏ ఏరియాలో ఏ మోడల్ సెట్ అవుతుంది, ఏ సైజ్లో ఉండాలి, ఎలా దాన్ని అక్కడ పొజిషనింగ్ చేయాలి, అండ్ దాని పక్కన కర్టన్ ఉంటే కర్టన్ ఏముంది, దాని కర్టన్స్ కూడా మీరు ఇక్కడ కర్టన్స్ కంప్లీట్ రేంజ్. ఇందులో ప్రోడక్ట్ రేంజ్ వచ్చి మ్యామ్ యాజ్ ఐ సెడ్, సోఫాస్, బెడ్స్, చైర్స్, డైనింగ్ సెట్స్ అండ్ రిక్లైనర్స్, అండ్ ఫర్నిషింగ్ డివిజన్ లో కర్టన్స్ కూడా చేస్తాం. అండ్ స్టైలింగ్ కూడా, లైక్ స్టైలింగ్ లో వచ్చేసరికి ఆర్టిఫాక్ట్స్, తర్వాత కొన్ని వాల్ ఆర్ట్స్, ఇవన్నీ కూడా ఫర్నిషింగ్ డివిజన్ లో పార్ట్. అంటే ఫ్యాబ్రిక్ స్టాండర్డ్ గానే ఉంటుందా? అన్ని స్టాండర్డ్, అన్ని బ్రాండెడ్ మ్యామ్. మేము మేము కొనే కర్టెన్ లో ఫ్యాబ్రిక్ వచ్చి వి టైడ్ అప్ విత్ ఏషియన్ పెయింట్స్ అండి, డైరెక్ట్ వాళ్ళ నుంచి మాకు ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లెదర్ అండ్ ఫ్యాబ్రిక్స్, డైరెక్ట్ ఓఈఎంస్ ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్ నుంచే మేము కొంటాం. వాళ్ళ నుంచే డైరెక్ట్ మనకి ఫ్యాబ్రిక్ కానీ, లెదర్ అయితే ఇటాలియన్ లెదర్, ఒరిజినల్ లెదర్ కొంటాము. ఇటలీ నుంచి డైరెక్ట్ మేము ఇంపోర్ట్ చేయకపోయినా మాకు లెదర్ సప్లయర్స్ ఉన్నారు స్టాండర్డ్ గా. స్టాన్లీ లాంటి కంపెనీలు దే ఆల్సో సప్లై ద లెదర్. సో అన్ని స్టాండర్డ్ బ్రాండ్స్ వాడతామండి, నో డౌట్. మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ మాలాంటి మ్యానుఫ్యాక్చరర్, మధ్యలో మీడియేటర్స్ ఉండి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉన్నారు, డైరెక్ట్ ఓఈఎం నుంచి కొంటాం. మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఫ్యాబ్రిక్, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ లెదర్ నుంచే కొంటాం. కొంటారు కాబట్టి అఫోర్డబుల్ ప్రైజెస్ లో మీరు కస్టమర్ కి ఇవ్వగలరు. ప్రైస్ వస్తుంది, ప్లస్ క్వాలిటీలో మళ్ళీ మనకి ఎక్కడ రాజీ పడకుండా ఉంటుంది. ఈ లెదర్ ఏంటంటే మ్యామ్, ఇది పెద్ద మాయా బజార్ లెదర్ ఫ్యాబ్రిక్. చాలా మంది బ్రాండింగ్ చేసి అమ్మేస్తుంటారు. వి కాంట్ ట్రస్ట్ వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ లెదర్ ఆర్ నాట్.
సో అందుకని మనం డైరెక్ట్ సప్లయర్స్ నుంచే అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచే కొంటాం. ఓకే. సో దాంతో అడ్వాంటేజ్ ఒకటి క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుంది. ఆబ్వియస్లీ ప్రైసింగ్ యాజ్ ఏ సెడ్ సోఫాలో ఎవరైనా ఒక షోరూమ్ నుంచి సేల్ చేయాలంటే వాళ్ళకున్న ఓవర్ హెడ్స్ కి డెఫినెట్ గా వాళ్ళు 50% మార్జిన్ మినిమం పెట్టుకొని అమ్మాల్సి వస్తుంది. బికాస్ ఇట్స్ ఏ షోరూమ్, వాళ్ళకి రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, మంత్లీ రెంటల్స్ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి సో మాలాంటి యూనిట్ లో మాకు సిన్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, అక్కడ మా ప్రోడక్ట్ రేంజ్ అంతా డిస్ప్లే చేసాం మ్యామ్. హైదరాబాద్ లో లాస్ట్ టైం మనం సో ఇక్కడ దొరికేవన్నీ అక్కడ మీరు ఇక్కడ మేము చేసే ప్రతి ప్రోడక్ట్ అక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకే. ఇందులో ఈ యూనిట్ లో చేసే ప్రతి ప్రోడక్ట్ అక్కడ డిస్ప్లే ఉంది. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద kind of product we produce from this division is sofas, beds and center tables, side tables, bedside tables and recliners and curtains and styling కూడా మా స్టైలింగ్ లో వచ్చేసరికి మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. కర్టన్స్ చేయడం, దాని తర్వాత మనము వాల్ ఆర్ట్స్ పెట్టడం, ఆర్టిఫాక్ట్స్ పెట్టడం, ఇవన్నీ స్టైలింగ్ లో ఒక పార్ట్. మార్కెట్ లో ఎన్నో ఫర్నిచర్ కంపెనీలు ఉండగా మీ దగ్గరికే ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏంటి? Basically, three major parameters, man. Three parameters of full house USPs like ఒకటి the reliability of sofa furniture అనగానే to make them more profits, రిలయబిలిటీలో కాంప్రమైజ్ అయ్యడానికి చాలా ఉంటాయి. స్ట్రక్చర్లో కాంప్రమైజ్ అవ్వచ్చు, ఫోమ్లో కాంప్రమైజ్ అవ్వచ్చు, ఫ్యాబ్రిక్ అండ్ లెదర్లో కాంప్రమైజ్ అవ్వచ్చు. బట్ మేము నో మ్యాటర్ వాట్ మార్జిన్స్ వీఆర్ గెటింగ్, వీ స్టాండర్డైజ్ ఫ్యూ థింగ్స్. స్ట్రక్చర్ అంటే ఇలాగే హెవీ స్ట్రక్చర్ ఉండాలి. ఇట్ షుడ్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ ప్లై అండ్ పైన్. అండ్ ఫోమ్ వచ్చేసరికి వీ షుడ్ యూజ్ ఓన్లీ బ్రాండెడ్ ఫోమ్ లైక్ సెన్ఫ్లెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాండ్, టాప్ 3 బ్రాండ్లో అది కూడా ఒకటి. సో బ్రాండెడ్ ఫోమ్ వాడాలి. అండ్ అదర్ థింగ్ వచ్చి మెయిన్ స్కిన్స్ ఏదైతే షేడ్స్ ఫైనల్ ఫినిష్ ఉంటుందో ఫేషియా, దట్ షుడ్ బి ఐదర్ ఇట్ మే బి ఫ్యాబ్రిక్ ఆర్ ఇట్ మే బి పియూ అంటే లెదర్ ఐటమ్ ఆర్ ఇట్ మే బి లెదర్. ఈ 3 ఉంటాయి. ఈ మూడిట్లో ఎంత ఒరిజినల్ మెటీరియల్ వాడుతున్నాం, ఎంత క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ మనం ఎవరి దగ్గర కొనుక్కుంటున్నాం, ఇది ఒకటి మ్యాటర్. ఈ మూడింటిని స్టాండర్డ్ క్వాలిటీ వాడితే స్టాండర్డ్ మెటీరియల్ వాడితే డ్యూరబిలిటీ ఆఫ్ సోఫా కానివ్వండి, ఒక బెడ్ కానివ్వండి, ఈజీగా 10+ years మీ దగ్గర కొనుక్కునే వాళ్ళకి ఇవన్నీ మీరు చెప్తారా? మీరు ఏ ఫ్యాబ్రిక్ వాడారు, ఏ ఫోమ్ యూజ్ చేశారు ఏంటి అన్నది వాళ్ళకి వెన్ వీఆర్ కంపేరింగ్ క్వాలిటీ అండ్ ప్రైస్ విత్ ద మార్కెట్ వి టెల్ అవర్ యూఎస్పీస్. మేము ఎందులో బెటర్ మేము చెప్పుకుంటాం, తప్పదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మేము ప్రైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ సెగ్మెంట్లో. ఇది చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇంపోర్టెడ్కి ఒక రేంజ్, లోకల్ మేకింగ్ సోఫాస్కి ఒక రేంజ్. అండ్ మాలాంటి షోరూమ్ లేకుండా, అంటే దో వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, షోరూమ్ స్పెషల్లీ షోరూమ్స్ అన్ని సేల్స్ కోసం అవుట్లెట్స్ పెడతారు. గచ్చిబౌలి సైడ్, జూబ్లీ సైడ్ వెళ్తే లాట్ ఆఫ్ షోరూమ్స్, డిఫరెంట్ ఇంపోర్టెడ్ బ్రాండ్స్, నతూజీ అని అండ్ బెంట్లీ అని చాలా కంట్రీస్ నుంచి మనకు డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి ఇందులో. సో వాటితో కంపేర్ చేసినప్పుడు ప్రైస్లో ఆబ్వియస్లీ దే ఆర్ ఆల్ టాప్ 10 బ్రాండ్స్ ఇన్ ద వరల్డ్ కాబట్టి వాటి ప్రైసింగ్ వేరు. వీ కాంట్ కంపేర్ ప్రైస్ విత్ దమ్. బట్ లోకల్లో ఈ క్వాలిటీని కంపేర్ చేసినప్పుడు వాల్యూ ఫర్ మనీ లాగా డెఫినెట్గా మేము మెయింటైన్ చేసే ఈ క్వాలిటీకి మేము ఇచ్చే ప్రైస్ చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ లైక్ ఫినిషెస్ అంటే ఫైనల్ ప్రోడక్ట్ లుక్, హౌ ఇట్ లుక్స్. దో అంటే నో మ్యాటర్ వాట్ మెటీరియల్ యూఆర్ యూజింగ్, అందులో ఎంత క్వాలిటీ వాడినా ఎండ్ ఆఫ్ ది డే చూడ్డానికి కళ్ళకు అందంగా కనబడాలి, ఫినిషెస్ బాగుండాలి, నీట్గా. స్టిచ్చింగ్ క్వాలిటీ ఆఫ్ ద స్టిచ్చింగ్ కానివ్వండి, ఆ ఫోల్డింగ్స్ కానివ్వండి, ఎక్కడైనా బటన్స్ కానివ్వండి, ఏది ఉన్నా ఆ మోడల్లో ఆ డిజైన్లో కింద వాడే లెగ్స్ కానివ్వండి, కొన్ని చోట పీవీడీ మెటీరియల్ వస్తుంది, మెటల్ లెగ్స్ వస్తాయి, మెటల్ ఫ్రేమ్ వస్తుంది. డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అవన్నీ కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ వాడుతూ ఎస్థెటిక్గా ఇట్ షుడ్ లుక్ గుడ్. అల్టిమేట్లీ ఈ సోఫా కానీ, బెడ్ కానీ, ఒక చైర్ కానీ ఇంపోర్టెడ్ ఫర్నిచర్కి ఎక్కడ తగ్గకుండా ఎస్థెటిక్స్లో ఈక్వల్గా మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ we should able to touch 95% of your finishes with imported furniture. It may be China or Italy. అంటే లగ్జరీ ప్రీమియం క్వాలిటీ ఉన్న ఫర్నిచర్ కావాలంటే ఏ చైనానో ఏ ఇటలీనో వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లోని చర్లపల్లి ఫుల్ హౌస్ కి రండి, అంతేనా? ఇంకోటి ఇక్కడికి వస్తే ఇంటీరియర్స్, ఇల్లు కట్టుకొని వస్తే ఇంటీరియర్స్ దగ్గర నుంచి, ఫర్నిచర్ దగ్గర నుంచి, కర్టన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటారు. మాకు ఆల్రెడీ మోడ్యులర్ ఫ్యాక్టరీ ఉంది, కంప్లీట్ మోడ్యులర్ సొల్యూషన్ ఇస్తాము. దాని తర్వాత లూజ్ ఫర్నిచర్ సొల్యూషన్, దాని తర్వాత ఫర్నిషింగ్ సొల్యూషన్, అండ్ ఫైనల్లీ స్టైలింగ్ సొల్యూషన్. కంప్లీట్గా ఒక బేర్ షెల్ ఇస్తే అప్ టు స్టైలింగ్ వరకు
అన్ని డిపార్ట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. ఇన్ కేస్ కొంతమంది ఆల్రెడీ ఫర్నిచర్ చేయించుకొని ఉంటే, వుడ్ వర్క్ చేయించుకొని ఉంటే, అలాంటి వాళ్ళ కోసం కూడా మంచి సొల్యూషన్. ఓన్లీ ప్రోడక్ట్ పికపే కాదు, ఏదో ప్రోడక్ట్ ఇక్కడ డిస్ప్లేలో చూసి ఇది పేపర్ మీద మోడల్ చూసి పికప్ చేయడం కాదు, డిజైన్ కన్సల్టెన్సీ ఈవెన్ ఫర్నిషింగ్ లో కూడా దొరుకుతుంది. అంటే ఇప్పుడు మేము ఏదైనా గూగుల్లో అలా సెర్చ్ చేసి ఏదైనా మాకు డిజైన్ నచ్చింది అనుకోండి, అది మీకు చూపించి ఇది కస్టమైజ్ చేసి ఇస్తారా? డెఫినెట్లీ వీడు కస్టమైజేషనే మా పని. ఓకే. మేము ఏది స్టాండర్డ్ గా డబ్బాలాగా కొట్టి బయటికి పంపం. ఎవ్రీ సోఫా ఇస్ యూనిక్. మా దగ్గర ఒక 100 మోడల్స్ ఆల్రెడీ చేసి ఉన్నాయి, అందులోంచి పికప్ చేస్తారు. కస్టమైజేషన్ ఎందుకంటానంటే ప్రతి చోట ప్రతి రిక్వైర్మెంట్ మేము మెజర్మెంట్స్ తీసుకొని ఆ డిజైన్ డ్రాయింగ్ కూర్చోబెట్టి అక్కడ సెట్ అవుతుందంటేనే ప్రొడక్షన్కి వెళ్తాం. సో అక్కడ డిజైన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కంప్లీట్గా. అంటే ఇంట్లో బ్యూటిఫుల్ లుక్ తెచ్చేది ఇంటీరియర్స్ అండ్ ఫర్నిచర్, ఆ రెండూ ఇక్కడ దొరుకుతాయి. లగ్జరీ ఇంటీరియర్స్ కావాలి, లగ్జరీ ఫర్నిచర్ కావాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతేనా అండి? మీరు క్వాలిటీ విషయంలో రాజీ పడను అంటున్నారు. నాకు ఇక్కడికి వచ్చాక చూస్తే కూడా నాకు అదే అనిపించింది, చాలా లగ్జరీ లుక్, ప్రీమియం లుక్ కనిపిస్తున్నాయి. సో వ్యూవర్స్ చూసారు కదా, మీరు లగ్జరీ ప్రీమియం క్వాలిటీ ఉన్న ఫర్నిచర్ కావాలన్నా, ఇంటీరియర్స్ కావాలన్నా ఎక్కడికో వేరే కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చర్లపల్లిలోని ఫుల్ హౌస్కి వచ్చి చూడండి. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్.